హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హిస్ అకాడమీ. మనం ఈ రోజు ఈ వీడియో C20కి సంబంధించిన M2 సబ్జెక్ట్ గురించి అయితే కనుక డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. సో C20కి అయితే కనుక M2 ఒకటి ఉంటుంది, M3 కూడా ఉంటుంది సబ్జెక్ట్. కానీ మనం ఈ రోజు అయితే M2 గురించి డిస్కస్ చేద్దాము. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కువ నీడ్ ఉందంటే మీరు కామెంట్ అయితే షేర్ చేయండి. M3 కూడా కావాలనుకుంటే, ఎక్కువ మందికి నీడ్ ఉందనిపిస్తే కనుక M3 కూడా నేను షేర్ చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మీకు, ఎలా మనం ప్రిపేర్ కావాలా, ఎగ్జామ్లో ఎలా రాయాలనేది కూడా. ఓకేనా? సరే, లెఫ్ట్ సైడ్ అయితే కనుక మనకి ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాను, ఏదైతే మన యాప్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తామో దాంట్లో ఒక పీడిఎఫ్ అయితే కనుక మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మనకి మన యాప్లో. మీకు కావాలనుకుంటే యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సరే, మనకి రైట్ సైడ్లో అయితే కనుక ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకోవడం జరిగింది గూగుల్ నుంచి. సో మీకు కూడా ఇది కంఫర్ట్గా ఉంటుందనే ఇంటెన్షన్తో గూగుల్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎవరైతే మనకి ఈ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకైతే కనుక మనం థ్యాంక్స్ చెప్పుకోలేదు, ఎందుకంటే డిప్లొమాకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నెట్లో. సరే, ఓకే, మీకు ఒక యూస్ఫుల్ ఉంటుంది అంటే కంపారిజన్ ఉంటుంది అనే ఇంటెన్షన్తో నేను రెండు షేర్ చేస్తున్నాను ఒకటే స్క్రీన్ పైన. ఓకేనా? సరే, మనకి ఫస్ట్ చూస్తే ఇంకా మనకి M1తో కంపేర్ చేస్తే చాలా మంది ఏమనుకుంటారంటే M2 టఫ్ అనుకుంటారు. కాదు, M1 సబ్జెక్ట్ చాలా టఫ్, M2 సబ్జెక్ట్ చాలా అంటే చాలా ఈజీ. సో జస్ట్ మనం దీన్ని డివైడ్ చేసుకోవాల్సింది ఏమంటే దీంట్లో ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఇవి రెండింటిపైన మీకు క్లారిటీ వస్తే కనుక 100% మీరు పాస్ అయిపోతారు, డౌట్ లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే M2లో ఫార్ములాస్ ఎక్కువ, M2లో మెథడ్స్ కూడా ఎక్కువ అనుకుంటారు. కాదు, M1తో కంపేర్ చేస్తే M2లో ఫార్ములాస్ చాలా అంటే చాలా తక్కువ, మెథడ్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ. అంటే హార్డ్లీ మీరు ఒక 5 అవర్స్ కూర్చొని చదివితే కనుక పాస్ అయిపోయే సబ్జెక్ట్ ఏది మనకు డిప్లొమాలో అంటే M2 సబ్జెక్ట్. అవును, ఎగ్జాక్ట్లీ అంత ఈజీ సబ్జెక్ట్. అవునా? మీరు ఒకసారి ప్రిపేర్ కండి, ఒకసారి మన వీడియోస్ చూడండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ వీడియోస్ చూసిన వెంటనే, అంటే 4-5 వీడియోస్, ఒక్కొక్క వీడియో హాఫ్ అన్ అవర్ ఉండదు, 10-15 మినిట్స్ ఉంటుంది, మీకు మొత్తం కాన్సెప్ట్ అంతా అర్థమైపోతుంది. కాబట్టి చాలా అంటే చాలా ఈజీ సబ్జెక్ట్. సో మీకు ఒకసారి అయితే ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లస్ ఒక మోడల్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం ఈ వీడియోలో. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ ఎలా ప్రిపేర్ కావాలా, మెథడ్స్ ఎలా ప్రిపేర్ కావాలా, దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసినాం కాబట్టి నెంబర్ ఆఫ్ వీడియోస్, దానికి సంబంధించి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే ఆ వీడియోస్ చూడండి ఒకసారి, క్లియర్ కట్గా మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే కదా ఇంతవరకు? సరే, ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ కావాలా, ఏమేమి ప్రిపేర్ కావాలంటే కనుక, సో టోటల్గా మనకు చూస్తే కనుక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి మనకు? షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. ఇంక మనకు తెలిసినదే కదా, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. సో మీరు ఒక పని చేయండి, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అనుకుందాము, అంటే ప్రిపరేషన్లో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బిగ్ క్వశ్చన్స్ పైన, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేద్దాం. మీరు ఒక్కసారి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని చేస్తాయి మీకు, దాంట్లో డౌటే లేదు. ఓకేనా? ఎలా ప్రిపేర్ కావాలంటే ఫస్ట్ చూడండి, మీకు 11th క్వశ్చన్ 12th క్వశ్చన్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చూస్తే కనుక మీకు 11th క్వశ్చన్ అండ్ 12th క్వశ్చన్, ఇవి రెండు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే జస్ట్ బేసిక్స్ నుంచే వస్తాయి. బేసిక్స్ క్వశ్చన్స్ అంటే ఏంటివి సార్ అంటే కనుక ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఉందా మీకు ఈ క్వశ్చన్స్, ఇవి అంతే, ఇంక ఏం లేదు. మీరు జస్ట్ ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే కనుక, అంటే ఇక్కడ చూడండి నేను సింపుల్గా ఏమంటా అంటే 11th క్వశ్చన్ ప్లస్ మనకి 12th క్వశ్చన్, ఈ క్వశ్చన్స్ దగ్గర నుంచే మనకు వస్తాయి. కాబట్టి ఇవి అర్థం చేసుకొని చదవండి, ఇంకా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయగలుగుతారు. అంటే మీరు ఎలా చూడాలా, ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకోవాలా, మెథడ్స్ ఎన్ని ఉన్నాయో ఆ వీడియోస్ చూడాలా, చూసిన తర్వాత ఈ రెండు ప్రాబ్లమ్స్ చేయండి, మీరు 100% మీరు ఏమేమి చేయగలరు తెలుసా? 11th క్వశ్చన్ చేయగలరు, 12th క్వశ్చన్ చేయగలరు, ప్యారల్గా 1, 2, 3, 4 ఈ 4 క్వశ్చన్స్ కూడా మీరు షార్ట్ ఆన్సర్లో చేయగలరు. ఈ కాన్సెప్ట్ అర్థమైతే చాలు మీకు, అంతే. నెక్స్ట్ 13th క్వశ్చన్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇవే క్వశ్చన్లే జస్ట్ లిమిట్ అప్లై చేస్తాడు. అంటే సేమ్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటిగ్రల్ 4 sec² x + 2x² + 3 sin x dx అన్నా కదా, దీన్నే -1 to 3 అని ఇస్తా, అంతే. ఆ క్వశ్చన్ ఏమవుతుంది మనకు 13th మోడల్ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ మీతో కొన్ని షేర్ చేయడం అయితే జరిగింది. సో ఈ క్వశ్చన్ మీరు నేర్చుకోవడం వల్ల మీకు ఏమవుతాయంటే ఇక్కడ కూడా మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు లిమిట్స్ పైన క్వశ్చన్ కనిపిస్తుందా, కొంచెం జూమ్ చేస్తా. సో 5th క్వశ్చన్ కనిపిస్తుందా, అంటే మీరు ఏం చేయగలరు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి చేయగలరు. మీరు ఇక్కడ 13th నేర్చుకుంటే ఒకటి చేయగలరు, అర్థమైందా? 11th 12th నేర్చుకుంటే ఫస్ట్ 4 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చేయగలుగుతారు, ఆటోమేటిక్గా చేయగలుగుతారు. మీరు ఇవి నేర్చుకునే పని లేదు, జస్ట్ ఇవి నేర్చుకుంటే చాలు. అంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఎన్నైనా మనకు 11th 12th 13th, ఇవి ఈజీ క్వశ్చన్స్. ఎంత ఈజీ అంటే ఒక 2 అవర్స్ చాలు ఇవి చదువుకునేకి, అంతకంటే ఎక్కువ టైం అవసరం లేదు. సరే, ఇవి అయిపోయినాయి. సరే, నెక్స్ట్ మనం 14th, దీనికి సంబంధించిన మోడల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మరి 13th క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగదండి, మోడల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, అర్థమైందా? సెకండ్ మనం ఏం చదువుకోవాలంటే ఇంకా 14th క్వశ్చన్, అంతే కదా. ఇప్పుడు మనం 13th క్వశ్చన్ అయిపోయిందంటే నెక్స్ట్ 14th క్వశ్చన్ చదువుకోవాలి. ఈ 14th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు అంటే కనుక 14th క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీకు సంబంధించిన 14th క్వశ్చన్ ఇక్కడ 14th క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి వస్తుంది మనకు? మీన్ వాల్యూస్ పైన వస్తుంది. అంటే ఇక్కడ మీన్ వాల్యూస్, రూట్ మీన్ వాల్యూస్, ఆర్ఎంఎస్ వాల్యూస్, సింప్సన్ రూల్, ట్రిప్జర్ రూల్ ఉంది కదా, దానిపైనే వస్తుంది క్వశ్చన్. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారా, మరి ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా? సారీ, ఇది మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసినాం మనం. సరే, ఇక్కడ ఉన్నాయి కదా క్వశ్చన్స్, ఇవి కావాలంటే తీసుకోండి. ఇంకా నెక్స్ట్ మీకు ఎక్కడ యూజ్ అవుతాయి, ఇంకా ఇవేం అవసరం లేదండి. ఎవాల్యుయేట్, సరే చెప్తా.
ఓకే. సో 14th క్వెషన్ ఉంది కదా! 14th క్వెషన్ మనకి ఎక్కడొస్తుంది మనకు ఈ సింప్సన్ రూలు, ఆర్ఎంఎస్ రూలు, సింప్సన్ ట్రిపుల్ ఆర్ ఇవి ఉన్నాయి కదా! ఇక్కడ నుంచి వస్తాయి. సేమ్ అదే విధంగా మనకి 6th క్వెషన్ కూడా ఇక్కడ కవర్ అయిపోతుంది. మీరు చదవాల్సిన పని లేదు. సో మనం ఇక్కడ షార్ట్ ఆన్సర్‌లో 6th క్వెషన్ చూస్తే గనక 6th క్వెషన్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, మీన్ వాల్యూ అడిగినాడు. తర్వాత 7th క్వెషన్ కూడా బౌండరీస్ అంటే అప్రాక్సిమేట్‌గా 6th, 7th క్వెషన్ కూడా ఇవి రావచ్చు మనకు. కొంచెం ఆ టైప్‌లో ప్రిపేర్ అయితే గనక. సో మనకి ఎస్ఏ టైప్ క్వెషన్ చూడండి 11th, 12th, 13th, 14th వరకు కంప్లీట్ అయినాయి. అయినాయా లేదా? సో ఆర్ఎంఎస్ వాల్యూ 14th క్వెషన్ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే 15th క్వెషన్ ఏదైతే ఉందో మనకి ఎగ్జామ్‌లో దాన్ని ఆప్షన్‌లో వదిలేసేయండి. మనకు అవసరం లేదు. ఆప్షన్స్‌లో వదిలేద్దాం. సో 15th క్వెషన్ వద్దు మనకు. తర్వాత అంటే మనకి ఇక్కడ చూడండి 11th, 12th, 13th, 14th వరకు అయిపోయినాయి. తర్వాత 16th క్వెషన్ ఉంది. ఈ 16th క్వెషన్ మీకు కావాలనుకుంటే గనక హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ అని వస్తాయి ప్రాబ్లమ్స్. సో దానికి సంబంధించి కూడా నేను ఇక్కడ కిందైతే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన క్వెషన్స్ మీరు కావాలనుకుంటే గనక అవి కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎస్ఏ టైప్ క్వెషన్స్ కూడా కింద షేర్ చేశాను. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవైతే నేర్చుకోదండి. ఇది C16 సంబంధించింది. ఈ టాపిక్ లేదు, ఇప్పుడు లేదు, అందుకు మీకు చెప్పడం లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 16th క్వెషన్ ఏదైతే 16th క్వెషన్ ఉందో అది మీరు చదువుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి కదా, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇవి ప్రిపేర్ కాండి. మీకు ఈ ఎగ్జామ్లో 16th క్వెషన్ ఇక్కడ నుంచి వస్తుంది. ఓకేనా? క్లియర్ కదా? పాస్ చేసుకొని తీసుకోండి. మరి స్పీడ్గా వెళ్ళిపోతున్నారు సార్ అని మరి మెసేజ్ చేద్దాన్ని నాకు. పాస్ చేసుకోగలంటే తీసుకోండి. ఇక్కడ చూడండి 13th క్వెషన్. సో 13th ఆర్ 14th క్వెషన్. జస్ట్ క్వెషన్ నెంబర్ మారింటాయి. ఎందుకంటే ఇది C16, C20కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ కాబట్టి కొంచెం మారింటాయి. సో మీకు పాయింట్ అర్థమైంది కదా? ఎస్ఏ టైప్ క్వెషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక 11th, 12th క్వెషన్ బేసిక్ కాన్సెప్ట్ నుంచి వస్తాయి. సో మీ ఈ పీడిఎఫ్లో చూస్తే మీరు షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఒక్కసారి ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి నేను మరీ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11th, 12th క్వెషన్ మీకు బేసిక్ కాన్సెప్ట్ పైన వస్తాయి. 13th క్వెషన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాం మనం. 13th క్వెషన్ ఇదే మోడల్ పైన లిమిట్ ఇస్తాడు. 14th క్వెషన్ మీన్ వాల్యూ, రూట్ మీన్ వాల్యూ, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ, సింప్సన్ రూల్, ట్రిపుల్ ఇవి చదువుకుంటే చాలు. 15th ఆప్షన్ వదిలేసేయండి. 16th క్వెషన్ దానికి సంబంధించి కూడా హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇవి కూడా ఈజీ, కొంచెం లెంతీగా ఉంటాయి. ఎవరైతే పాస్ కావాలనుకున్నారో వాళ్ళకి 4 క్వెషన్స్ చాలు. ఎందుకు? మీరు ఈ 4 క్వెషన్స్ నేర్చుకుంటే ఓకే 8 షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ చేయొచ్చు. 4 బిగ్ క్వెషన్స్ నేర్చుకుంటే 8 చేయొచ్చు ఆటోమేటిక్గా. ఓకేనా? సరే, ఇవి ప్రిపరేషన్. దీనికి సంబంధించి మీకు శాంపుల్ కోసం కూడా ఇక్కడ షేర్ చేయడం జరిగింది. మీకు కావాల్సిన క్వెషన్స్ కూడా మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు. చూడండి 11th క్వెషన్, 12th క్వెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్స్ చూపించారు సార్ మాకు అంటే ఈ పీడిఎఫ్లో. ఈ పీడిఎఫ్ కావాలంటే మీకు మన యాప్లో దొరుకుతుంది. మీరు కావాలంటే అక్కడ డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని చదువుకోవచ్చు. అంటే పెయిడ్, ఫ్రీ కాదు, పెయిడ్. మరి ఫ్రీ అనుకొని పోయి చూసి నాకు మెసేజ్ పెట్టదండి. సరే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇక్కడ 11th క్వెషన్, 12th క్వెషన్ ఉంది కదా, 11th క్వెషన్ సంబంధించిన క్వెషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మీరు జస్ట్ ఇవి ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ రాసాక 100% పాస్ అయిపోతుంది, దాంట్లో డౌట్ లేదు. 11th సంబంధించిన క్వెషన్. మరి 12th సంబంధించిన క్వెషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వెషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. 13th మోడల్ సంబంధించిన క్వెషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అర్థమైందా? సో మీరు ఇప్పుడు మరి ఇక్కడ డౌట్ వస్తుంది మీకు. ఇక్కడ 13th అని రాసినాను, 13th క్వెషన్ కాదు 14th క్వెషన్. ఇంతకుముందు చెప్పినా కదా ఇది C16 సంబంధించినది, మీరు C20 ఇది 14th క్వెషన్లో వస్తుంది. జస్ట్ మీరు ఏం చేయాలా, ఆర్ఎంఎస్, రూట్ మీన్ వాల్యూ, సింప్సన్ రూల్, ట్రిపుల్ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే 100కు 100% పాస్ అయిపోతారు, దాంట్లో డౌటే లేదు. జస్ట్ నేను చెప్పిన ఫార్ములాస్ని అర్థం చేసుకొని చదువుకోండి. బై హార్ట్ మాత్రం ఒకటి చేయదండి. మ్యాథ్స్ 2లో మీరు బై హార్ట్ చేసుకొని పోయినారా కంపల్సరీ ఫెయిల్ అవుతారు ఫార్ములాస్. మరి ఏం చేయాలా, జస్ట్ అర్థం చేసుకోవాలా. ఎగ్జామ్ హాల్ పోయిన తర్వాత ఫార్ములాని డెరైవ్ చేయాలా, సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేసి రావాలా, అంతే. చాలా అంటే చాలా ఈజీ టాపిక్స్. క్లియర్ కదా? సో మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్తోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ పార్షియల్ ఫ్రాక్షన్ మోడల్ క్వశ్చన్ ఇక్కడ చూడండి 11th క్వశ్చన్ చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీరు సెర్చ్ చేసుకుంటూ పోతే మన యూట్యూబ్లో అయితే దొరుకుతాయి క్వశ్చన్స్, అన్ని మోడల్స్ దొరుకుతాయి. లేదనుకుంటే మీరు కావాలనుకుంటే ఏవైతే పెయిడ్ కోర్సెస్ ఉన్నాయో, అంటే మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తారో యాప్లో, అంటే ఇంకా యాప్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనతో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్లస్ దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి మీకు. ఇదొక ఫార్మాట్ ఉంటుంది మనకు, అంటే కోర్సెస్. ఇదొక కోర్సు, ఇది ఫస్ట్ కోర్సు, ఇది సెకండ్ కోర్సు, తర్వాత కంప్లీట్ కోర్స్ కూడా ఉంటుంది, ఇది థర్డ్. సో మీకు ఏది కంఫర్ట్ ఉంటుంది, ఓన్లీ పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ తీసుకోవచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్ కావాలంటే అది తీసుకోవచ్చు, కంప్లీట్ కోర్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. కానీ ఒకటి 100కు 100% మాత్రం పాస్ అయిపోవాలి. జస్ట్ మీరు ఏదో వీడియోస్ చూసుకుంటా, ఏదో టెక్స్ట్ బుక్లో పైన చదువుకుంటూ పోతే మాత్రం పాస్ కారు. కానీ ఈజీ సబ్జెక్ట్ ఇది, చాలా అంటే చాలా ఈజీ సబ్జెక్ట్. మీకు ఒక్కసారి అర్థం కావాలంతే, ఒక్కసారి అర్థమైతే ఇంకా చాలా ఈజీ వేలో ప్రాక్టీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములాస్ మీరు ఎలా చదువుకోవాలంటే ఒక 2 నిమిషాలు చెప్తాను. సైన్, కాస్, టాన్, అంతేనా? తర్వాత సైన్ ఆపోజిట్ కొసికెంట్, సీకెంట్, కాట్. ఈ ఫార్ములాస్ని మీరు బై హార్ట్ చేసుకుంటే చదువుకుంటూ పోతాంటారు. బై హార్ట్ చేయొద్దండి. జస్ట్ ఇది 1, ఇది 2 రాసిన. ఇక్కడ చూడండి, ఇవి 2 ఫార్ములాస్, ఇవి 2 ఫార్ములాస్, ఇవి 2 ఫార్ములాస్. ఏంది సార్ దాని మీనింగ్ చూద్దాం. d/dx ఆఫ్ నేను sin x అని అనుకోండి, ఆన్సర్ ఏమొస్తుంది? cos x. d/dx ఆఫ్ cos x అంటే ఆన్సర్ ఏమొస్తుంది? sin x. d/dx ఆఫ్ మరి tan x అంటే ఆన్సర్ ఏమొస్తుంది? కనిపించడం లేదా? కలర్ చేంజ్ చేద్దాం.
d/dx ఆఫ్ tan x అంటే ఆన్సర్ ఏమొస్తుంది secant x. మరి ఈ 1 ఈ 2 ఎందుకు పెట్టినానంటే 1 అంటే దీనికి పవర్ 1 వస్తుందని దీనికి పవర్ 2 వస్తుందని మనం అర్థం చేసుకునే. సో secant స్క్వేర్. ఇక్కడ చూడండి సైన్ అడిగితే కాస్, మరి కాస్ అడిగితే సైన్, మరి tan అడిగితే secant స్క్వేర్, మరి secant అడిగితే ఈ పక్కన ఉన్న tan ఇక్కడికి రావాలంటే ఇక్కడ 2 సీకెంట్లు ఉన్నాయి. ఒక సీకెంట్ క్వశ్చన్ కింద అడిగితే ఆ సీకెంట్ అట్లే ఉంది, ఈ tan ఇక్కడికి వచ్చింది. అర్థమైందా? సో ఈ విధంగా డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకుంటాం. వన్స్ నేర్చుకున్న తర్వాత మరి ఇంటిగ్రేషన్ ఫార్ములా చూడండి, డిఫరెన్షియేషన్ కి ఆపోజిటే కదా ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ అంటే tan ఎక్స్. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు మరి ఇంకోసారి టైం వేస్ట్ ఎందుకు, నేను ఆల్రెడీ చెప్పిన క్లాసెస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూడండి మీరు కావాలంటే ఇంకా. ఓకేనా? సో ఈ విధంగా మనం ఫార్ములాస్ అన్ని నేర్చుకోవచ్చు. వన్స్ ఫార్ములాస్ అయిపోయినాయి అనుకోండి, జస్ట్ బేసిక్ ఫార్ములా వస్తే చాలు. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏమి, ఎక్స్ పవర్ n+1/n+1. సరే ఎగ్జాంపుల్ చెప్పండి సార్ మాకు అర్థమైతే. సరే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 6 అంటే ఆన్సర్ ఎంత, ఎక్స్ పవర్ 6+1/6+1 అంటే దాని మీనింగ్ ఏమి, ఎక్స్ పవర్ 7/7. మనం ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ అంటే ఏమి, ఇంక్రీజ్ కావడం. అంటే ఎక్స్ పవర్ 8 ఇస్తే అప్పుడు ఆన్సర్ ఎంత, ఎక్స్ పవర్ 9/9. ఎక్స్ పవర్ 10 ఇస్తే ఎక్స్ పవర్ 11/11. అంతేనా సార్? అంటే అంతే, అంత ఈజీగానే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని కూడా. చాలా అంటే చాలా ఈజీ ప్రాబ్లమ్స్ మ్యాథ్స్ 2కి సంబంధించి. క్లియర్ కదా? సో ఏమేమి క్వశ్చన్స్ చదువుకోవాలా, ఇవి కావాలంటే పాస్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదు తీసుకునే ఛాన్స్ ఉందంటే ఫస్ట్ మీరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో చూడండి. మీకు ఆ ప్రైస్ రీజనబుల్ అనుకుంటే తీసుకోండి, లేదనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే మీరు ఒక నోట్స్, ఒక క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుని అయితే చదవండి. ఓకేనా? టైం అయితే చాలా తక్కువ రోజులే ఉన్నాయి మనకు. ఎగ్జామ్స్ 18th 19th నుంచే కదా, 18th 19th నుంచి మనకు స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ మంత్. సో మనకు లెస్ దాన్ 20 డేసే ఉన్నాయి. మనకి ఈరోజు ఎంత, డేట్ 27th. సో మీరు ఇమీడియట్గా ప్లాన్ స్టార్ట్ చేసుకున్నా కూడా మీకు 18 డేసే ఉన్నాయి. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దగ్గర పెట్టుకోండి, 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంది కదా 9000025161, దీనికి కావాలంటే మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.